నెల్లూరులోని జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో జిల్లా సమీక్ష సమావేశం జరిగింది. జిల్లా కలెక్టర్ కేవీఎన్ చక్రధర్ బాబు అధ్యక్షతన జరిగిన ఈ సమావేశానికి రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి పోల్పోయిన అనిల్ కుమార్ యాదవ్, ఇన్ఛార్జ్ మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి, జిల్లా పరిషత్ చైర్పర్సన్ ఆనం అరుణమ్మ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఎమ్మెల్యేలు పలు సమస్యలను ఇన్ఛార్జి మంత్రి దృష్టికి తీసుకుని వెళ్లారు. వేగవంతం చేసేదానికి శ్రీకారం చుట్టాలని చెప్పి మిమ్మల్ని కోరుతాను. లాస్ట్ వీడియో కాన్ఫరెన్స్ విత్ ఆనరబుల్ సీఎం సార్ ఆల్సో స్టేట్ గవర్నమెంట్ నుంచి ఇక్కడి నుంచి రిలీజ్ కాదు లక్ష్యాలంటే భవిష్యత్తులో దీన్ని నమ్మి ఆ పేదవాడు కట్టి ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చేదానికైనా లేదా సెంట్రల్ గవర్నమెంట్ ఏమైనా ఇబ్బంది ఉంటే మా ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఎక్కడైనా సరే హౌసింగ్ అలాట్ చేసినటువంటి కూడా ఎమ్మెల్యే చెప్తే జరగలేదు. పాత కలెక్టర్ శేషగిరి బాబు గారు ప్రజల నుంచి మాకు ఒత్తిడి వస్తూ ఉంటే మేము ఏ విధంగా ఫేస్ చేయలేక మీకు చెప్తున్నా, వేరే ఉద్దేశం కాదు. ఏ సమయంలో మీరు నిధులు అడిగినా కూడా సరే సెంట్రల్ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్ ఇచ్చేందుకు రెడీగా ఉంది. దయచేసి ఎక్స్చేంజ్ ఆఫ్ ల్యాండ్ ద్వారా కూడా మనం ప్రపోజల్ కరెక్ట్ గారు ఒకసారి విన్నాను. పొజిషన్ సర్టిఫికేట్ ఇవ్వచ్చు అని చెప్పి కరెక్ట్ గారు కూడా దాని మీద రాశారు. ఒడ్డిపాడు చాలా తక్కువ మంది అండి. సపోర్ట్ బెనిఫిషరీస్ వి హావ్ స్టార్టెడ్ టు న్యూ రిలీజెస్ అనేది ఇబ్బంది అవుతున్న ఉద్దేశంతో గౌరవ కలెక్టర్ గారు తన దగ్గర ఉన్న ఫండ్స్ ని మనం 90 days కి ఇస్తామని చెప్తున్నాం కదా. and also we are trying to clear all the payments of land. మన జిల్లా రాష్ట్రంలోనే అభివృద్ధిలో ముందంజలో ఉండే జిల్లా. రాష్ట్రంలో ఎన్నో సహజ వనరులు, జీవనదులు మరియు పారిశ్రామిక వనరులు ఉన్న జిల్లా. ఇక్కడ సమిష్టిగా 2 పంటల కంటే నాగాని భూములు ఉన్నాయి సార్. అలాగే మెట్ట ప్రాంతం కూడా ఉంది. చెన్నై మరియు బెంగళూరుకి దగ్గరలో ఉంటూ ఎంతో డెవలప్మెంట్కి పొటెన్షియల్ ఉన్న జిల్లా సార్. అలాగే మత్స్యశాఖ కానీ, వ్యవసాయ శాఖ కానీ, ప్రైమరీ సెక్టర్లో గ్రోత్ ఇంజన్స్గా డిస్ట్రిక్ట్కి ఇన్కమ్ జనరేషన్ యాక్టివిటీస్కి ఎంతో ఆస్కారం ఉన్న జిల్లా సార్. అలాగే ఎక్కువ మంది యువత, బాగా చదువుకున్న వాళ్ళు, నైపుణ్యం ఉన్నవాళ్ళు ఈ జిల్లాలో ఉండి డిస్ట్రిక్ట్ డెవలప్మెంట్కి ఎంతో దోహదంగా ఉంది సార్. నూతనంగా ఎంపీటీసీలు, ఎంపీటీసీలు మరియు ప్రజా పరిషత్లు ఎన్నికైన తర్వాత మొట్టమొదటిసారి డెవలప్మెంట్ యాక్టివిటీస్ మీద రివ్యూ నిమిత్తం తమరు సమయం ఇచ్చినందుకు జిల్లా ప్రజానికి అందరి తరఫున కూడా ముందుగా ధన్యవాదాలు తెలియజేస్తూ, మీటింగ్లో సార్ ఎజెండా ఐటమ్స్ ప్రకారం గవర్నమెంట్ యొక్క ప్రయారిటీ ప్రోగ్రామ్స్ని ముందస్తుగా పెట్టడం జరిగింది సార్. తర్వాత అధ్యక్షుల వారి అనుమతితో ఇతర అంశాలు కూడా మనం చర్చకు తీసుకోవచ్చు సార్. డిస్ట్రిక్ట్లో ఉన్న అధికారులందరూ కూడా ఇక్కడ హాజరైనారు సార్. మనకి 4 జాయింట్ కలెక్టర్స్, అలాగే జిల్లా అధికారులు అన్ని డెవలప్మెంట్ యాక్టివిటీస్కి కూడా లాస్ట్ 1 yearలో జరిగిన ప్రగతిని ముందు ఇప్పుడు ప్రజెంట్ చేయడం జరుగుతుంది సార్.
This is Harendra Prasad, sir, Joint Director Revenue, sir. I am handling revenue and civil supply, sir. Besides that, మిగతా సబ్జెక్ట్స్ కూడా నేను చూస్తున్నాను సార్. We will start with house site, sir. మనం పేదలందరికీ ఇల్లు అనే కార్యక్రమం ప్రభుత్వం ఒక ప్రయారిటీ ప్రోగ్రామ్ కాబట్టి we will start with house site, sir. మనము హౌస్ సైట్ కార్యక్రమంలో ప్రస్తుతానికి 90 days హౌస్ సైట్స్ ప్రోగ్రామ్ జరుగుతుంది సార్. ఈ 90 days హౌస్ సైట్స్లో కొత్తగా ఫస్ట్ ఫేజ్లో ఎవరు పట్టా లబ్ధి పొందలేదో వాళ్ళు 90 days హౌస్ సైట్స్ కింద అప్లై చేసుకుంటున్నారు సార్. వాళ్ళ ఒక అర్జీలు మనము తీసుకొని వాళ్ళు ఒక 90 రోజుల్లో వాళ్ళకు పట్టాలు ఇచ్చే ప్రయత్నం మనం చేస్తున్నాం సార్. సో దీంట్లో మనం ఇప్పుడు దాకా 1916 పట్టాలు మన దగ్గర రిసీవ్ అయింది సార్. కరెక్ట్ అని చెప్పి వీళ్ళందరూ ఎలిజిబుల్ అయినవారు సార్. వాటిలో 1150 దాకా మనము పంపిణీ చేయడం జరిగింది సార్. ఈ బ్యాలెన్స్ 766 పట్టాలు కూడా 10 రోజుల క్రితం మనకు చేరినాయి సార్. ఇది కూడా వారంలో పంపిణీ చేయడం జరుగుతుంది సార్. నెక్స్ట్ ఇప్పుడు ఫేజ్ 1 తీసుకుంటే సార్ మన జిల్లా వ్యాప్తంగా 1,24,273 అప్లికేషన్స్ మనం అప్లై చేయడం జరిగింది సార్. వాటిలో 1,06,121 పట్టాలు మనము పంపిణీ చేయడం జరిగింది సార్. సో మిగతా పట్టాలు దాదాపు 6,172 కోర్ట్ కేసెస్ వల్ల ఆగి ఉన్నాయి సార్. ఈ కోర్ట్ కేసెస్ అన్నింటికి కూడా మనము కౌంటర్ కానీ వెకేట్ స్టే పిటిషన్ కానీ ఫైల్ చేయడం జరిగింది సార్. స్టేట్ లెవెల్లో ఒక డ్రైవ్ తీసుకొని ఏజీ గారు ఒక సపోర్ట్తో ఈ కేసెస్ అన్ని కూడా డిస్పోజ్ చేయడం జరుగుతుంది సార్. మనకు ఇప్పుడు దాదాపు 80 పైన ఉండే కేసెస్ 34 దాకా తగ్గింది సార్. ఈ 34 కేసెస్ సంబంధించిన పట్టాలు కూడా త్వరలో ఆ కేసు ఫేవరబుల్గా ఆర్డర్ రాగానే మనం పంపిణీ చేయడం జరుగుతుంది సార్. ఇంతే కాకపోతే మంత్రివర్గ దృష్టి తీసుకొస్తున్నాను. అక్కడ గత 40 సంవత్సరాలుగా చాలా మంది ఉన్నారు. అక్కడ ప్రభుత్వం కూడా ఇల్లు కట్టించారు, ప్రభుత్వం ఎలక్ట్రిసిటీ కనెక్షన్ కూడా ఇచ్చారు, రోడ్లు కూడా వేయించారు. ఈ 9 మందిని తీసుకువెళ్ళి ఎక్కడో పెట్టే బదులు అక్కడ చాలా ల్యాండ్ ఉంది. తర్వాత చెరువులోకి నీరు వెళ్ళడానికి కానీ చెరువు నుంచి బయటికి వెళ్ళడానికి కానీ ఏ ర్యాక్ ఉందని లేదు కనుక అలాంటి సమస్యలు ఉన్నాయి. తర్వాత 1-2 నేనేమంటానంటే మీరు వెంటనే ఆర్డీఓ గారికి తహసీల్దార్కి చెప్పి ఎవరైనా అసంతృప్తి ఇప్పుడు మనకి ఏమవుతుందంటే నెంబర్ వైజ్ మనం ఇచ్చేస్తున్నాం అనుకుంటున్నాం, కానీ ఒకవేళ వాళ్ళు తృప్తి లేకపోతే కొన్ని గ్రామాలు అలా ఉన్నాయి, లేకపోతే వాటి కూడా ఏదో ఒక విధంగా కోటలో ఉంది, మీరే వచ్చి ఆ రోజు మనం డిస్ట్రిబ్యూట్ చేసేది. మాకు ఇక్కడ ఉన్న స్థలంలోనే చాలా ప్రభుత్వ స్థలం ఉంది, మాకు ఇక్కడ ఇస్తే బాగుంటుంది, తీసుకుని 7 కిలోమీటర్ల దూరంలో ఇస్తున్నారని చెప్తున్నారు. కోట వాడేపల్లిలో ఒక లేఅవుట్ వేశారు. కావాలంటే ఇన్ఛార్జ్ మినిస్టర్ గారిని మీటింగ్ అయిన తర్వాత ఇక్కడి నుంచే పోదాం, ఆ లేఅవుట్ లో మనుషులు ఉండేదానికి ఆ లేఅవుట్ పనికొస్తుందని చెప్పారు. లేఅవుట్ హై చేయాలన్నా అలాంటి లేఅవుట్ ని నెల్లూరు రోడ్లో కేటాయించి అధికారుల చుట్టూ తిరగతా ఉంటే వీళ్ళేమో పట్టాలను పంపిణీ చేసేసి ఆ పంపిణీ చేసిన తర్వాత వాళ్ళంతా వచ్చి ఈ లేఅవుట్ మేనేజర్ ఉండేదంటే ఎవరికి సమాధానం చెప్పాలి సార్? అందుకే సార్ డిడిఆర్సి సమక్షంలో ఇన్ఛార్జ్ మినిస్టర్ గారి సమక్షంలో జిల్లా అధికారులు అందుతున్న కమిషనర్ గారు మీరు బాధ్యత మీరు కూడా మాటిచ్చున్నారు. ఎప్పటిలోగా వాడేపాడు లేఅవుట్ లో ఆ యొక్క లేఅవుట్ స్థలాన్ని హైట్ చేస్తారు. దయచేసి సమాధానం చెప్పాలా? లేఅవుట్ వేశారు, ఒడ్డిపాడు లేఅవుట్ వేశారు. ఆ లేఅవుట్ లో తీసుకొని వచ్చి వేరే వాళ్ళంతా ఇచ్చారు. వాళ్ళు నెల్లూరు నేను కాదంటారా, కానీ ఒడ్డిపాడు వాసులకి ఆడ స్థలాలు ఇవ్వకుండా ఒడ్డిపాడు వాసులేమో మీరు గుర్రపాటు వాడేపాటు రోడ్డు చెప్తే వాళ్ళ ఊళ్ళో లేఅవుట్ వేసి వాళ్ళ కళ్ళ ముందు బయట వాళ్ళు వచ్చి అక్కడ స్థలాలు తీసుకుంటే వాళ్ళు పేదవాళ్ళే, నేను కాదంటారా. ఎవరికైనా ఆ పరిస్థితులు నేను ఉంటా, మీరు ఉంటారు. నా ఊళ్ళో లేఅవుట్ వేసినప్పుడు నేను పేదవాడిని, అక్కడ నా పట్టా లేకుండా నువ్వేమో 3 కిలోమీటర్లు దాపులు అని చెప్పని వాళ్ళకి ఇస్తే ఇది ఎంతవరకు సమంజసం? దీన్ని కూడా మీ అధికారుల దృష్టిలో అనేక సార్లు పెట్టి ఉన్నా. దయచేసి హౌసింగ్ విషయాల మీద నెల్లూరు రోడ్లలో 36, 33 డివిజన్లు ఉన్నాయి. ఆ డివిజన్లకి 2 కిలోమీటర్ల దూరంలో మీరు లేఅవుట్ వేశారు. పేదవాళ్ళే, నేను కాదన్ను, ఇవ్వాల్సిందే. వీళ్ళకి అక్కడ ఇవ్వకుండా వీళ్ళ తీసుకోపోయి అక్కడ చిన్నపాడు 10 కిలోమీటర్లు అంటే ఎవరు పోతారు సార్? లేఅవుట్ రాకుండా లేవు కదా. ఒక్క నెల్లూరు రూరల్ లేఅవుట్ మాత్రమే చెప్పినట్లుగా వాలిడేటింగ్ వాళ్ళు మనకి యాక్చువల్గా డబులింగ్ అనేది అవసరం సార్. ఆల్మోస్ట్ మనకి 55 ఏకర్స్ లేఅవుట్ సార్. 55 ఏకర్స్ లేఅవుట్ కాను 1 ఫీట్ బికాస్ గవర్నర్ ఎమ్మెల్యే గారు చెప్పినట్టుగా పాత బిల్స్ రాకపోవడము, లీడ్ ప్రాబ్లం ఉండడం వల్ల ఈ లీడ్ ప్రాబ్లమ్ సార్ ఎంటైర్
కార్పొరేషన్ లిమిట్స్ లో ఏ వర్క్ చేసినా R&D వాళ్ళు ఇచ్చినటువంటి లీడ్ ని మనం కార్పొరేషన్ లో ఏ వర్క్ చేసినా ఎటువంటి వర్క్ అయినా సార్, నాట్ జస్ట్ బిల్డింగ్ సార్, ఈవెన్ ఈ డ్రైన్స్ కట్టినా లేకపోతే రోడ్స్ వేసినా R&D డిపార్ట్మెంట్ వాళ్ళు ప్రతి సిటీకి ఒక్కొక్క పర్టికులర్ లీడ్ అని చెప్పిస్తారు సార్. సో ఆ లీడ్ ని రివైజ్ చేయాలంటే మళ్ళీ చీఫ్ ఇంజనీర్కి వెళ్ళి వాళ్ళు అక్కడ టెక్నికల్ కమిటీలో పెట్టుకొని లీడ్ రివైజ్ చేసుకోవాలి సార్. సో దట్ ఈస్ ద అడ్మినిస్ట్రేటివ్ ప్రోగ్రామ్ సార్. ₹1,00,000 కట్టుకున్నారో ఇవాళ ఇల్లు వాళ్ళందరికీ కూడా డబ్బుతో పాటు ఇందాక కమిషనర్ గారు చెప్పినట్టు వాళ్ళకి ఏదైతే ఈఎంఐ అకౌంట్ కట్ అయిందో ఆ అమౌంట్తో సహా మొత్తం కూడా పూర్తిగా కూడా తొందరలోనే బెనిఫిషియరీస్ చెల్లిస్తారు. ఒకటి. రెండోది కూడా ఎవరైతే సైట్ రాలేదో వాళ్ళందరికీ కూడా 1900 అవర్లో కూడా చాలా మందికి మనం 300 ఉన్న వాళ్ళు ఉన్నారు. 300 ఉన్న వాళ్ళు కావాలన్నా కూడా వీలైనా కూడా హౌస్ సైట్ కావాలంటే కూడా హౌస్ సైట్ కూడా ఇస్తున్నామన్నా, ఇంక్లూడింగ్ ఈఎంఐ అమౌంట్ కట్టిన అమౌంట్ కూడా తొందరలోనే విత్ ఇన్ ఎ మంత్, ఎందుకంటే మొత్తం కూడా స్టేట్ వైడ్ అంతా కూడా గ్యాదర్ చేసుకుని ఎంతైతే ఈఎంఐ కట్టాడో ఆ ఈఎంఐతో సహా మొత్తం కూడా డబ్బులు తొందరలోనే చెల్లిస్తుంది. రూరల్ హౌస్ సైట్స్ ఇచ్చిన దగ్గర మనం పోయిన సంవత్సరం ఉగాదికే అఫీషియల్గా లాంచ్ చేసాం. పేమెంట్స్ విషయంలో అప్పటి నుంచి ఇప్పటి వరకు పేమెంట్స్ ఇంకా 25-30% పేమెంట్స్ చేయలేదు లోకల్ వాళ్ళు. అప్పుడు హరిగా మనం తొందరగా చేయాలి, ఉగాది వచ్చేస్తుంది, హౌస్ సైట్ పట్టాల్సిన ముహూర్తం ఫిక్స్ అయిపోయిందని చెప్పి బాగా ఒత్తిడి చేసి చేయించారు. ఇప్పటికి ఇంకా దాదాపు 25-30% పేమెంట్ మిగిలిపోయింది. అప్పటి నుంచి అడుగుతూనే ఉన్నారు, ఈ మాసం నెక్స్ట్ మంత్ అని చెప్తూనే వస్తున్నాం. కానీ దీంట్లో ఒకటి ఇటీవల నాకు ఎందువల్ల డిలే అవుతుందని చెప్పి విచారిస్తే తెలిసింది ఏంటంటే, క్వాలిటీ కంట్రోల్ వాళ్ళు వచ్చి చెక్ చేశాక క్వాలిటీ కంట్రోల్ వాళ్ళ ద్వారా సర్టిఫికేట్ ఇచ్చాక మాత్రమే పేమెంట్ ఇస్తాము అని. ఏదన్నా చేయనిద్దామంటే తమరు ఆలోచించండి ఒకసారి, ఈ హౌస్ సైట్ పట్టాసి ఇచ్చిన తర్వాత 2 మాన్సూన్లు వచ్చాయి, సైక్లోన్ వచ్చింది. దీని తర్వాత ఇప్పుడు క్వాలిటీ కంట్రోల్ పోయి చేస్తే అక్కడ మీరు వేసినటువంటి గ్రావెల్ రోడ్లు కానీ మీరు చేసినటువంటి సాయిల్ లెవెలింగ్ కానీ అవి ఏమాత్రం వాళ్ళకి క్వాలిటీ వస్తుంది. చెక్ అనేది మీరు మొదట్లోనే పెట్టుకొని మేము చేసి ఉంటే ఏ లేఅవుట్ అవుతుందో అయినట్టు మనం పట్టాలు ఇస్తా పోతామనంటే క్వాలిటీ చెక్ అయిపోగానే పట్టాలు మీరు రెడీ చేస్తే బాగుంటుంది. ముందు పట్టాలు ఇచ్చేసి ఇప్పుడు మనం క్వాలిటీ కంట్రోల్ అంటుంది. 1 ఇయర్ తర్వాత మట్టి దోలినటువంటి పొలాలు, భూములు, గ్రావెల్తో రోడ్లు వేసినటువంటివి చేయమని చెప్పి చెప్తున్నారు. మరి ఇది ఏ విధంగా అర్బన్ లేఅవుట్లో వెంకటగిరి మున్సిపాలిటీ అర్బన్ లేఅవుట్లో ఫస్ట్ ఫేజ్ సెకండ్ ఫేజ్ అని 2 లేఅవుట్లు చేసాం. మొత్తం మీద 86 ఎకరాల 60 సెంట్ల భూమిని మనం తీసుకోవడం జరిగింది. మొత్తం కూడా ఇది ప్రభుత్వ భూమి, ఎక్కడా కూడా మనం ప్రైవేట్ ల్యాండ్ అక్విజిషన్ చేయలేదు. అయితే ఈ ప్రభుత్వ భూమి కూడా గతంలో అనేక సందర్భాల్లో గతంలో ఉన్న ముఖ్యమంత్రులు కానివ్వండి, ఎమ్మెల్యేలు కానివ్వండి, మంత్రులుగా ఉన్నటువంటి వాళ్ళు, ఆ నియోజకవర్గంలో ఉన్న పెద్దలు వాళ్ళకి అర్ధెకరా ఎకరా అట్లా భూములు పట్టాలు ఇచ్చారు. కానీ స్థానికంగా లేరు అనేటువంటి ఒక మాటను తీసుకొని అప్పుడున్న కలెక్టర్ గారు జాయింట్ కలెక్టర్ గారితో మాట్లాడారు. ఈ మన జాయింట్ కలెక్టర్ గారు ఇప్పుడున్న కలెక్టర్ గారికి కూడా ఎక్స్ప్లెయిన్ చేశాను నేను. చేశాక వాళ్ళందరి దగ్గర నుంచి రెజ్యూమ్ చేసుకున్నాం. వాళ్ళకేం మనం కాంపన్సేషన్ ఇవ్వలేదు. కాంపన్సేషన్ ఇవ్వకుండానే ఆ పట్టదారుల దగ్గర నుంచి ల్యాండ్ తీసుకున్నాం 86 ఎకరాలు. ఇప్పుడున్న మన ల్యాండ్ అక్విజిషన్ చట్టం ప్రకారం కానీ మాట్లాడితే వాళ్ళకి కూడా కాంపన్సేషన్ ఇవ్వాలి. కానీ ఒక పైసా మనం కాంపన్సేషన్ ఇవ్వకుండా 86.5 ఎకరాల భూమిని తీసుకున్నాం. మండలం కొన్ని గోగుల మండలాలు కొన్ని వివరాలు అయితే మనం ఇచ్చాము. వాటిని కొంతమంది తెలుగుదేశం సంబంధించిన వాళ్ళు కేసు వేసి ఆపేస్తున్నారు. దానికి ఆల్టర్నేటివ్ ఏదైనా భూములు ఇవ్వటమా లేదా తీసుకోవటమా చేసి అక్కడ వాళ్ళందరికీ కూడా హౌసింగ్ సైట్స్ ఇస్తే బాగుంటుంది అనేది నా విన్నపం. అదేవిధంగా ఇవాళ ఈ హౌసింగ్ బిల్స్ కొన్ని పెండింగ్ ఉన్నాయి. అదేవిధంగా ఈ క్వాలిటీ కంట్రోల్ సేమ్ ప్రాబ్లం అంతా జిల్లా అంతా కూడా అదే ఉంది. కాబట్టి వీలైనంత తొందరగా అవి పూర్తి అయ్యేటట్టు చూడాలి, విత్తేటట్టు చూడాలి. అదేవిధంగా కలెక్టర్ గారు కూడా మా కావాలని సందర్శిస్తూ ఉన్నారు. పెద్ద లేఅవుట్ అంతా కొంచెం కడుతున్నారు కాబట్టి ఆ బిల్స్ ఇప్పుడు హౌసింగ్ కూడా ఏం ఒక పైసా కూడా కావేస్తారు. వాటిని గుర్తించేటట్టు చేస్తే అందరూ కూడా ఎంకరేజ్ చేసి వాటిని కట్టించి ఇచ్చేదానికి ముందుకు వస్తాం. లేకుంటే పురోగతి అనేది కనిపించడం లేదు. మేము ఎంత ప్రయత్నించినా కూడా బిల్స్ రావు అనేది ఒక ఈ కాంట్రాక్టర్స్లో కావచ్చు చేసుకునే వాళ్ళు భయం అనేది ఉండటం వలన వాళ్ళ ముందుకు రావడం.
అది వాళ్ళు బడ్జెట్ ఇవ్వగానే మనం అప్లోడ్ చేయగలం సార్. బడ్జెట్ ఆ హెడ్ ఇవ్వట్లేదు సార్. సో అందువల్ల మనము బిల్స్ అప్లోడ్ చేయలేకపోతున్నాం సార్. గౌరవ శాసనసభ్యులు అందరూ చెప్పినది వాస్తవమే సార్. ఇవన్నీ వర్క్స్ చేసి సంవత్సరం పైన అది అయింది సార్. మన బడ్జెట్ ఇవ్వగానే వీఆర్ రెడీ టు ఇమీడియట్లీ అప్లోడ్ ద బిల్స్ అండ్ గెట్ దమ్ క్లియర్ సార్. టోటల్గా నెల్లూరు క్లియర్ చేయమని చెప్పారు. టోటల్ 120 crores పెండింగ్ ఉంది నెల్లూరు జిల్లాకు సంబంధించి. మ్యాక్సిమం ఇస్తా ఉన్నది ఈ నెలలో. ఈ నెల ఫస్ట్ వీక్ సెకండ్ వీక్లో వస్తాయి. మ్యాక్సిమం వచ్చే ఏర్పాటు చేస్తాం. దానికి ఏర్పాటు నేను దగ్గర నుంచి చేస్తాను కూడా తెలియజేస్తాను. బేస్మెంట్ రూఫ్ లెవెల్ ఆర్చ్ కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేశాం సార్. సో ఇప్పటి వరకు we have almost 3,751 houses under BL level, 898 houses at RL level, 1,500 houses has completed the roofs level also, and 127 houses has been totally completed sir. Till now we have cleared the beneficiary payment till July month. 31st July వరకు అన్ని పేమెంట్ క్లియర్ అయింది. ఇప్పుడు ఆగస్ట్ అండ్ సెప్టెంబర్ నెలలకు మాత్రమే బిల్ పెండింగ్ ఉన్నాయి. ఈ దాదాపు 15 to 16 crore daga beneficiaries payment pending ఉన్నాయి. Last week our MD sir has also visited Nellore district, and we also had a video conference with the special CS sir. So most probably this week extra 6 crore rupees has been is underlined payment for the beneficiaries. So most probably in 1 or 2 weeks all the August and September, most of the September will also be cleared for the beneficiaries. Next sir, as a special CS sir has given us a target that prati roju kachitanga 2 crores payments we have to book to achieve our full target. So our target is 70 tendencies గాని ల్యాండ్ ఎక్విజిషన్ బిల్స్ కూడా నేను స్వయంగా కూడా కలిసి రిక్వెస్ట్ చేసి లెటర్స్ కూడా ఇచ్చి రావడం జరిగింది. కన్సర్న్ సెక్రటరీస్ కూడా ప్రాసెస్ చేస్తున్నారు. త్వరలోనే ఆ బిల్స్ అన్ని కూడా ఇప్పిస్తామని తెలియజేస్తూ నెక్స్ట్ వీ విల్ టేకప్ NREGS అండ్ వామో. టోటల్ 4,32,000 జాబ్ కార్డ్స్ ఇప్పటివరకు ఇవ్వడం జరిగింది సార్. చూస్తే సార్ మనకి ఆల్మోస్ట్ సెప్టెంబర్ వరకు టార్గెట్ 108 crores అనుకున్నట్లయితే సార్ ఇప్పటి వరకు 109.54 crores మనం అచీవ్ చేసాం సార్. మేజర్గా టోటల్ ఎక్స్పెండిచర్ చూస్తే సార్ మనకి ఇప్పటి వరకు 267 crores గాను 493.26 crores సార్. అది ఆల్మోస్ట్ 184% మనం అప్లోడ్ చేసాం సార్. మనకి ఇప్పుడు చూసుకున్నప్పటికీ ఇక్కడ చాలా వరకు యావరేజ్ డేస్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ ప్రొవైడ్ చేసింది 43.71 days ప్రొవైడ్ చేస్తూ యావరేజ్ బేస్ అనేది 216 rupees ప్రతి ఒక్కరికి కూడా బేస్ క్రియేట్ చేయగలిగాం సార్. నెక్స్ట్ ఎక్స్పెండిచర్ చూసుకుంటే సార్ ఇప్పటి వరకు మనకి లేబర్ బడ్జెట్లో 111 crores మనం తీసుకుంటే సార్ ఇంకా సెల్ఫ్ మనం ఐడెంటిఫై చేస్తూ ఉన్నాం. ఇది ఇప్పటి వరకు తీసుకున్న దాంట్లో సార్ టోటల్ వేజ్ అమౌంట్ ఇప్పుడు వరకు 272 crores మనకి వేజ్ అమౌంట్ జనరేట్ చేసాం. దాంట్లో మెటీరియల్ ఎక్స్పెండిచర్ అనేది 181.57 crores మనకి ఎంటైటిల్మెంట్ ఇదివరకే గవర్నమెంట్ నుంచి తీసుకున్నాం. అయినప్పటికీ మనకి ఎక్కువ మెటీరియల్ కంపోనెంట్ అనేది యూటిలైజేషన్ చాలా ఎక్కువ ఉండడం వలన 244 crores మనం యూటిలైజ్ చేసాం సార్. విచ్ ఇస్ హైయెస్ట్ ఇన్ ద మొత్తం స్టేట్లో ఈ డిస్ట్రిక్ట్ హైయెస్ట్ పర్సంటేజ్ వైజ్ 134% మనం మెటీరియల్ ఎక్స్పెండిచర్ చేసుకోవడం వల్ల 62.52 crores అనేది ఇంకా మనకి రిలీజెస్ పెండింగ్ ఉన్నాయి సార్. రీపర్స్లో ఎందుకు తక్కువ వచ్చిందంటే ఎస్టీలు కొద్దిగా భయపడతారు, యాక్సిడెంట్స్ చేసుకోవడానికి భయపడతారు. వాళ్ళు కూడా ఎడ్యుకేట్ చేస్తా ఉన్నాం. ప్రభుత్వం ఇది చెప్పిందో ముఖ్యమంత్రి గారు ఏదైతే చెప్పారో దాని నుంచి అన్ని చర్యలు తీసుకుంటాం చేస్తా ఉన్నాం. అన్ని వస్తువులు జరుగుతా ఉన్నాయి. మన తొగరామడి హాస్పిటల్ పిహెచ్సి కానీ బొట్టుకోలు కానీ మరి పేర్నాడు కానీ దేశీయులు అన్నీ కూడా మరి అన్ని వస్తువులతో ఏర్పాటు చేయబడ్డాయి. మరి ప్రజలందరూ కూడా వైద్య సేవలు ఎక్కడ ఇబ్బంది జరగట్లేదు. అదేవిధంగా సూళ్ళూరుపేట సిహెచ్సి కానీ నాయుడుపేట సిహెచ్సి కానీ అక్కడ ఒక 500 కోట్ల రూపాయలతో పనులు జరుగుతూ ఉన్నాయి. ఇక్కడ 500 కోట్ల పనులతో పని జరుగుతూ ఉంది. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మరి గౌరవ ముఖ్యమంత్రి గారు ఆరోగ్య విషయంలో ఏ రాష్ట్రంలో జరగని విధంగా మరి వైద్యుల్లో నాటు కార్యక్రమంలో స్కూల్స్ కానీ హాస్పిటల్స్ కానీ బ్రహ్మాండంగా చేస్తా ఉన్నాం. మరి సూళ్ళూరుపేట నియోజకవర్గంలో ఇక్కడ ఇబ్బంది లేదు. మరి డాక్టర్ని సందర్భంగా కొంతంటే
సూలూరుపేట సిహెచ్ఎల్ కొద్దిగా డాక్టర్ కొరత పడుతుంది. డిప్యుటేషన్ ఇవ్వమని చెప్పాము. మరి డిప్యుటేషన్ కూడా కొద్దిగా డాక్టర్లు వేస్తే మరి ఎలాంటి ఇబ్బంది లేకుండా అందరికి తెలియజేస్తాం. నాకు 2-3 ఇష్యూలు ఎదురైంది సార్. ఫస్ట్ డోస్ వేసుకున్నారు, సెకండ్ డోస్ వేసుకోకుండానే మీరు 2వ డోస్ వేసుకున్నందుకు ధన్యవాదాలు వస్తాం. అది ఏంటి అక్కడ దాంట్లో లోపం? అలాగే ఇంకోటి హెడ్ క్వార్టర్స్ హాస్పిటల్లో ఈ ఆర్టీపీసీఆర్ టెస్ట్ జరుగుతున్న ల్యాబ్ మొదట ఉన్నంత సమర్థవంతంగా లేదు. ఎందుకనో ర్యాపిడ్ టెస్ట్ చేసుకున్నప్పుడు పాజిటివ్ వచ్చిందనుకోండి, నెగటివ్ వచ్చేదానికి అవకాశం తక్కువ ఆర్టీపీసీఆర్. ర్యాపిడ్ టెస్ట్లో నెగటివ్ వచ్చింటే ఒకవేళ ఇక్కడ పాజిటివ్ రావడం అనేది పాయింట్, కానీ అక్కడ పాజిటివ్ వచ్చినప్పుడు ఇక్కడ నెగటివ్ రావడం అనేది పెద్ద ఎత్తున జరుగుతుంది. సార్ సబ్మిషన్ సార్, మొత్తం స్టేట్ వైడ్ తీసుకున్నా సార్ మనం పాజిటివిటీలో 4th హైయెస్ట్ డిస్ట్రిక్ట్ సార్. సార్ ల్యాబ్ వెరిఫై చేస్తాం సార్. కావచ్చు, లేకపోతే మిగతా విద్యాశాఖకు సంబంధించిన వాళ్ళందరూ కూడా అక్కడ హెడ్ మాస్టర్ని పిలిచి అడగండి, కావాలంటే ఫోన్ చేసి అడగండి. ఎన్నిసార్లు గ్రామంలో నేనేం చూపిస్తా ఉంటా? మా పెద్ద ఆయన పైన కూర్చొని ఉన్నాడు, లేకపోతే విద్యాశాఖ గురించి ఆయన వదిలేసేవాళ్ళు ఎప్పుడు కూడా విట్ట బాలసుబ్రహ్మణ్యం గారికి. ఆయన చైర్మన్ అయిపోయారు కాబట్టి నువ్వు తక్కువ మాట్లాడాలని చెప్పి ఆయన పైన కూర్చోబెట్టేశారు. లేకపోతే ఆయనతో వదిలిపెట్టేవాడి సబ్జెక్ట్. కాంపౌండ్ వాళ్ళ గురించి మాట్లాడుతున్నాం మనం. కూర్చునేదానికి అక్కడ స్లాబ్ లేదు, పడిపోతా ఉంది. అక్కడ కూర్చునేదానికి బల్లలు లేవు. మరి దాని గురించి ఎవరు మాట్లాడట్లేదు. మరి పక్కన ఏమన్నా మారుమూల గ్రామ 3 సిటీ నుంచి 2.5 కిలోమీటర్లు మెయిన్ రోడ్ మీద ఉన్నటువంటి ఊరు చేరిగుంట గ్రామం పేరు, తడ మండలం. మరి అక్కడే చేయలేకపోతే మిగతా దగ్గర చేసామని చెప్పి కాగితాలు రాసుకోవడం, అక్కడికక్కడ తృప్తి పడిపోవడం, ఆ విధంగా ముందుకు పోయి ప్రజలు ఎన్నిసార్లు మోసం చేస్తామండి మనం? పెట్టడం వల్ల అంత కష్టపడి అంత బాగా చేసి ఆ స్కూల్స్కి మరి అది వెంటనే ఉండటం వల్ల బాగా ఇదిగా ఉంది. అలాగే కొన్ని అందరూ చెప్పినట్టు కొన్ని వచ్చి మిస్ అయి ఉంటాయి కొన్ని స్కూల్స్. ఎందుకంటే మా కాబోయే కూడా ఒక మండలం, కాబోయే మండలంలో సర్వాయపాలెం అనే గ్రామంలో ఇదే విధంగా 2-3 స్కూల్స్ మిస్ అయ్యాయి. అవి ఏమైనా ఉంటే మీ దృష్టి తీసుకొస్తాం, ఇమీడియట్గా వాటి సెకండ్ ఫేజ్ పెట్టేస్తే బాగుంటుందని వస్తూ ఉంది. చాలా దగ్గర వీళ్ళు పర్మిషన్ ఇచ్చినా వాళ్ళు డెమాలిష్ చేయడానికి డబ్బు లేక, దానికి ఇవ్వాల్సిన ఫైనాన్షియల్ సపోర్ట్ లేక ఆగిపోయింది. కాబట్టి అది ఇక్కడే కాదు, తమరు కూడా చైర్మన్గా ఎలాగో కౌన్సిల్లో ఉన్నారు, గవర్నమెంట్తో కూడా ఒకసారి మాట్లాడి డైలాపిటేటెడ్ బిల్డింగ్స్ని డెమాలిష్ చేయడానికి అవసరమైనటువంటి ఫైనాన్షియల్ సపోర్ట్ కూడా ఇప్పించే ఏర్పాటు చూడండి సార్. తమరు అది కూడా మాట్లాడండి, ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్తో మాట్లాడండి. పంపిణీ చేయాలి, వాళ్ళకి ఎక్కువ ఆదాయం వచ్చేలా చూడాలని అమలు ప్రాజెక్ట్లో కూడా హెడ్తో మాట్లాడడం జరిగింది. సో రానున్న రోజుల్లో ఈ బిల్డింగ్స్ కొంచెం త్వరితగతిన పూర్తయ్యేలాగా అందరూ కూడా సహకరిస్తారని విజ్ఞప్తి చేస్తున్నాను. అలాగే హెల్త్ పరంగా ఈ వ్యాక్సినేషన్ మీద కూడా అందరూ సపోర్ట్ చేసి పబ్లిక్ని మోటివేట్ చేయగలిగితే మనం ఆ బ్యాలెన్స్ 10-15% కూడా కంప్లీట్ చేసుకొని థర్డ్ వేవ్ ప్రివెంట్ చేసిన వల్ల అవుతామని కూడా రిక్వెస్ట్ చేస్తూ నౌ వి విల్ టేకప్ అగ్రికల్చర్. అది వాస్తవానికి అనాలోచితమైనటువంటి నిర్ణయం. అంటే ఇవి చెరువు పోరంబోకులు ఉన్నాయి కాబట్టి మేము పట్టాలు ఇవ్వలేము అని చెప్పి మొదలు చేశారు. వాళ్ళ పరిస్థితి ఎట్లా తయారైంది అంటే, ఈరోజు పాపం 40 సంవత్సరాలుగా ఉన్నటువంటి ఆ హక్కును పోయిన తర్వాత కొన్నిసార్లు అడిగితే ఇదే మీటింగ్లో ఇన్ఛార్జ్ మినిస్టర్ గారు కూడా ఉన్నారు. ఆ రోజు ఉన్నటువంటి జాయింట్ కలెక్టర్ గారు ఏం చెప్పారంటే, వాళ్ళకి రైతు భరోసా వస్తుంది, 40 సంవత్సరాలు ఉండే సమస్య ఉంది, ఆ సీజీఎఫ్ఎస్ రద్దు చేయకుండా ఉంటే కూడా సీజీఎఫ్ అనుభవం లేదు, రైతు భరోసా లేదు. వాళ్ళకి సంబంధించినటువంటి దాంట్లో మొన్న ఈ క్రాపింగ్ ఒకటి చేశారు. ఈ క్రాపింగ్ ఒక రావాల్సినటువంటి బెనిఫిట్స్ అయిపోయి వాళ్ళ ఓనర్షిప్ దెబ్బతిరిపోయింది. అసలు యాక్చువల్గా వాళ్ళు ఎక్కడున్నారో కూడా తెలియనటువంటి పరిస్థితి. అందుకని పోయినసారి ఏం రిక్వెస్ట్ చేసామంటే గవర్నమెంట్ దగ్గర నుంచి ఇంకా రాదు, వాళ్ళు తేల్చి చెప్పేశారు, మనం ఊరికే రాసుకోవాల్సింది, ఎన్ఓసి ఇవ్వలేమని ఇరిగేషన్ డిపార్ట్మెంట్ సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ప్రకారం మేము ఇవ్వలేమని చెప్పారు. గవర్నమెంట్ మనం రాయాల్సింది ఏంటంటే ముందు అనుభవం వాళ్ళే పెట్టి, ఇదిగో స్పెసిఫిక్ కేసు ఉంది కాబట్టి డీఫామ్ పట్టా ఇవ్వలేము కాబట్టి అగ్లీర్ సీజీఎఫ్ఎస్ కంటిన్యూ చేస్తామని రాయాలి. అది రాయకపోతే ఇప్పుడు యాక్చువల్గా వాళ్ళ పరిస్థితి పాపం 40 సంవత్సరాలుగా చేసుకుంటున్నటువంటి వాళ్ళు పూర్తి హక్కు కోల్పోయే ఆ భూమిలో ఏమి లేకుండా ప్రభుత్వ భూములు చేసుకునేటువంటి పరిస్థితికి వచ్చేసింది. ఎట్లా చేయాలి? రేపు షేప్ గారిని వెళ్ళి తప్పకుండా రిలీజ్ చేయడం ఇప్పటికీ చాలాసార్లు అడుగుతున్నాము. ఫ్లడ్ అండ్ ఓఎన్ఎం వర్క్ సంబంధించి కూడా ఇప్పటికీ చాలాసార్లు మేము దృష్టిలో తీసుకెళ్ళినాం. తొందరగా కూడా మేబీ ఫస్ట్ మాకు రివ్యూ ఉంది షేప్ గారితో. సో ముఖ్యంగా ఫ్లడ్ రిలేటెడ్ అండ్ ఓఎన్ఎంకి సంబంధించి కూడా తొందరగా క్లియర్ చేయమని చెప్పి దాన్ని ఒకసారి తీసుకుంటాము.
ఆ రెండు కూడా 10-15 డేస్లో వాటిని కూడా ఫైనాన్స్కి పంపించే ప్రయత్నం చేస్తారు. మా దగ్గర నుంచి క్లియర్ అయితే ఫైనాన్స్ దగ్గర నుంచి ఏదైతే బైపాస్ కెనాల్ కావచ్చు, లేకపోతే బ్యాలెన్సింగ్ రిజర్వాయర్స్ అడిగిన రెండు ఇంకా డిఎం ఛానల్ కొద్దిగా లైక్ బిల్స్ పెండింగ్ వల్ల షోల్డర్ చేయడం జరిగింది. వాటిని కూడా ఒకసారి చూసాం. సోమశిలకు సంబంధించి కిందకి సంబంధించి దాదాపు 10 రోజుల్లో మాకు క్రితం వచ్చింది. దాన్ని కూడా మేము చెప్పినట్టు టెండర్లు పిలిచి ఇది చేయలేము, కానీ ఏదైతే ఇమీడియట్గా దాన్ని మేము ఏదైతే చేస్తే ఏ ఇబ్బంది లేకుండా ఈ సీజన్ ఉంటుందో దాని మీద కూడా ఒకసారి డిస్కషన్ చేయడం జరిగింది. దాన్ని కూడా అవసరమైతే అక్కడ లోకల్గా ఉన్న ఏదైతే సోమశిల కండక్ట్ చేస్తున్నారో వాళ్ళతోనే మాట్లాడి ఎంత చేసి పొందలేదు. ఎందుకంటే దాన్ని చేయాలని కూడా ఇంకొకరిని తీసుకువచ్చి ఇంకో కాంట్రాక్టర్స్ పెట్టి కూడా మనకు టైం అవుతుంది కాబట్టి ఆల్రెడీ ఎస్టాబ్లిష్మెంట్ అక్కడ ఉంది కాబట్టి సో వాళ్ళ ద్వారా కూడా కొంచెం టెంపరీగా చేయించే ఒక కార్యక్రమం కూడా దాన్ని కూడా తీసుకొని తొందరలోనే టెండర్స్ వెళ్ళి ఇమీడియట్గా, ఎందుకంటే ఇమీడియట్గా కూడా మనం ఏది చేయగలుగుతామన్నది కూడా దాన్ని కూడా పరిశీలన తప్పకుండా కూడా దాన్ని తీసుకోవడం జరుగుతుంది. కాంట్రాక్ట్ బట్ ఏదంటే లిఫ్ట్ ఇరిగేషన్స్కి వచ్చేసరికి మన స్టేట్లో దాదాపు ఇప్పటికే 2000 కోట్లకు పైగా సంబంధించి అంటే అన్ని స్నేహాలన్నా గారు సిగ్నేచర్ చేసి 900 crores వర్త్ ప్రాజెక్ట్స్ పెండింగ్ ఉన్నాయినా, బట్ అయినప్పటికీ కూడా ఆ రెండు నెల్లూరు జిల్లాకు సంబంధించినవి కాబట్టి ప్రత్యేక శ్రద్ధ తీసుకొని ముఖ్యమంత్రి గారిని స్పెషల్ రిజర్వాయర్కి సంబంధించి యాక్చువల్గా ఇరిగేషన్ క్లియర్ చేశాం, బట్ ఫైనాన్స్ ఎఫ్ఆర్బిఎం వల్ల దాన్ని రిజెక్ట్ చేయడం జరిగింది. చెక్బేట్ రిజర్వాయర్, తర్వాత ఇంకొక 2 చెక్ డ్యామ్స్, బట్ ఆ 2 కూడా తర్వాత సీఎం గారి రిలాక్సేషన్ కోసం పంపించున్నాము. తొందరలో మేబీ నిన్నే సీఎం గారి సెక్రటరీ రంజారెడ్డి గారి కూడా శాసనసభ్యులు మాట్లాడడం జరిగింది. దాన్ని 1 week 10 days లోపలే యాజ్ ఫాస్ట్ యాజ్ పాసిబుల్ సీఎం గారి రిలాక్సేషన్ చేసుకుని సూలూరుపేటకి సంబంధించి తర్వాత 3 TMC అలిగేషన్కి సంబంధించి తప్పకుండా దాన్ని ముఖ్యమంత్రి గారు కూడా చెప్పున్నాము సానుకూలంగా. మేబీ దిస్ ఇయర్ అది ఖచ్చితంగా కూడా అలిగేషన్ ఇప్పించే కార్యక్రమం చేస్తామని, ఎందుకంటే బ్యాలెన్స్ చెక్స్ కొద్దిగా ఉన్నాయి. సో 3 days ఇవ్వాలా కొద్దిగా ఇవ్వాలని దాని మీద ఒక చర్చ జరుగుతుంది. బట్ ఎంతో కొంత మాత్రం తప్పకుండా ఇచ్చే కార్యక్రమం ఒకటి తప్పకుండా చేస్తాం. సంబంధించి ఇప్పటికే త్రిపుల కింద రిపేర్ అండ్ రెనోవేషన్ అండ్ రెస్టోరేషన్ సంబంధించి ఇప్పటికే దాదాపు 137 ట్యాంక్స్కి సంబంధించి ఈ జిల్లాలో సంబంధించి ప్రపోజల్స్ పంపించినాం. ఐ హోప్ సో ఒక 3 monthsలోనే మనకి శాంక్షన్ అవుతాయి. దాదాపు వెంకటగిరిలో కూడా దాదాపు 40-50 ట్యాంక్స్ తీసుకోవడం జరిగిందన్న. సూలూరుపేటకు సంబంధించి వాళ్ళు కూడా 30-40 ట్యాంక్స్ తీసుకోవడం. ఓవరాల్గా 137 ట్యాంక్స్ ప్రపోజల్ పంపించడం. 2-3 months లోపల విహోపతి సెంట్రల్ గవర్నమెంట్ నుంచి మనకి 60-48తో వస్తే దాదాపు మ్యాక్సిమం ట్యాంక్స్ నెల్లూరు జిల్లాలో ఆల్మోస్ట్ అన్నీ పెట్టమన్నాం. 130 ట్యాంక్స్ ప్లస్ ఇంకో 90 ట్యాంక్స్ కూడా అవి తొందరలో వస్తే 235 ట్యాంక్స్కి సంబంధించి రిపేర్ అండ్ రెస్టోరేషన్తో పూర్తిగా కూడా చేసే కార్యక్రమం కూడా మ్యాక్సిమం 4-5 monthsలోనే వస్తుంది అనుకుంటున్నాను. సో ఎందుకంటే కోవిడ్ సిచ్యువేషన్ వల్ల మరి మనకి లీడర్స్ మీటింగ్ చాలా రోజుల తర్వాత జరుపుకుంటా ఉన్నాం. మరి మామూలుగా ప్రతి 2 నెలలకు ఒకసారి జరుపుకోవాలని చెప్పి మేము అనుకోవడం జరిగింది. మరి లీడర్స్ మీటింగ్ ఇంకా ప్రతి 2 నెలలకు ఒకసారి జరుగుతుందని కూడా తెలియజేసుకుంటా ఉన్నాం. విషయం కానీ హౌసింగ్ కానీ మరి ఇంకా ఈ ఎడ్యుకేషన్ విషయంలో అలాగే హెల్త్ విషయంలో కానీ మరి ఇరిగేషను అగ్రికల్చర్ ఇవన్నీ కూడా మనం డిస్కస్ చేయడం జరిగింది. ముఖ్యంగా మీ అందరూ తెలుసు, ఇందాక మన బాలసుమ గారు చెప్పినట్టు సీఎం గారి యొక్క ఆయన ఎక్కువ కాన్సన్ట్రేషన్ ఎడ్యుకేషను హెల్త్ మరి అగ్రికల్చర్ మీద ఉంది. దాని మీద అందరూ కూడా కాన్సన్ట్రేట్ చేయాల్సిన అవసరం ఉంది. ఒక్కొక్క ముఖ్యమంత్రికి కొన్ని ఆలోచనలు ఉంటాయి. మన ముఖ్యమంత్రి గారు ప్రజల కోసం చేస్తున్నటువంటి కార్యక్రమాలు ఇప్పుడు ఈ ఎడ్యుకేషన్ సంబంధించి స్కూల్స్లో వాళ్ళకి నిజంగా పిల్లలకి ఓటర్లు ఉండవు. అయినా కానీ స్కూల్స్ బాగుంటేనే పిల్లలు బాగుంటేనే బాగుంటుందని చెప్పి ముఖ్యమంత్రి గారు కొన్ని వేల కోట్లు ఖర్చు పెట్టి ఈరోజు ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా గత ముఖ్యమంత్రులందరూ కూడా రోడ్లు ఇరిగేషన్ చేశారు తప్ప ఇట్లా స్కూల్స్ని ఈ రకంగా డెవలప్ చేసిన దాఖలాలు ఏ ముఖ్యమంత్రి కూడా చేయలేదని ప్రతి ఒక్కరు ఒప్పుకోవాల్సిన అవసరం ఉంది కూడా తెలియజేసుకుంటా ఉన్నా. మరి ఏ విషయంలో కూడా చిన్న ల్యాప్సెస్ ఉంటాయి. అవి చిన్నగా మనం రెక్టిఫై చేసుకోవాలి, కానీ దాని మీద ఎక్కువ బురద జల్లేదానికి ప్రయత్నం మరి ప్రతిపక్షాలు చేయకూడదని కూడా నేను తెలియజేసుకుంటా ఉన్నా. మరి ముఖ్యంగా మనం ఇన్ని డిస్కషన్ చేసిన కూడా
మనకు ఒకటే చిన్న ప్రాబ్లం ఏంటంటే ఫైనాన్స్ ప్రాబ్లం ఎక్కువ, అంటే ఏదైతే వర్క్ చేశారో అవన్నీ కూడా రాలేదనేది ఫైనాన్స్ ప్రాబ్లం ఉంది. అది ఖచ్చితంగా కూడా నేను ముఖ్యమంత్రి గారి దగ్గరికి కూర్చొని 10-15 రోజుల లోపల అమౌంట్ వచ్చే ఏర్పాట్లు నా బాధ్యతగా నేను తీసుకొని చేస్తానని కూడా ఈ సభాగా తెలియజేసుకుంటా ఉన్నా. అదే కాకుండా మన ఇందాక రామనారాయణ రెడ్డి గారు ఆ రోజు ఎలక్షన్స్లో మన తిరుపతి పార్లమెంట్ ఎలక్షన్స్లో ఈ ఎస్ఎస్ కెనాల్ విషయంలో ఆ రోజు అందరం కూడా ఆ రోజు ఎమ్మెల్యేలందరూ కూడా వాగ్దానం చేయడం జరిగింది. ఆ విషయం ముఖ్యమంత్రి గారి దగ్గరికి తీసుకుపోవడం కూడా జరిగింది. అది ముఖ్యమంత్రి గారు కూడా వెంటనే అది శాంక్షన్ చేసి డిపిఆర్ కూడా సిద్ధం చేయడం ముఖ్యమంత్రి గారు చెప్పిన వాస్తవం. అది ఖచ్చితంగా ఇప్పుడు మంత్రి గారు అయితే ఫైనాన్స్ 10 daysలో ఫైనాన్స్ పంపిస్తా ఉన్నారు. తప్పకుండా ముఖ్యమంత్రి దగ్గర కూర్చొని ఫైనాన్స్ దగ్గర కూడా శాంక్షన్ చేయించే బాధ్యత నేను తీసుకుంటాను కూడా తెలియజేసుకుంటా ఉన్నా. ఎందుకంటే ఆ రోజు మాట చెప్పాం కాబట్టి తప్పకుండా ఆ మాట నిలబెట్టుకోవాల్సిన అవసరం ఉంది. అన్నింటిలో అది రాజశేఖర్ గారు తలపెట్టిన ప్రాజెక్ట్. అది ఆ ప్రాజెక్టు రాజశేఖర్ గారు తలపెట్టిన ప్రాజెక్టు ఏమాత్రం కూడా సమస్య లేకుండా పూర్తి చేస్తామని కూడా తెలియజేసుకుంటా ఉన్నాం. ఇంకా సమస్యలు ఇప్పుడు ఏదైతే మనం ఇక్కడ చర్చించున్నామో అవన్నీ కూడా నెక్స్ట్ ఏం జరిగింది, ఏం యాక్షన్ ప్లాన్ మీరు తప్పకుండా నెక్స్ట్ మీటింగ్కి అన్నీ కూడా యాక్షన్ ప్లాన్తో సిద్ధంగా ఉండాలని కూడా తెలియజేసుకుంటా ఉన్నాం. ఏమాత్రం కూడా మన ప్రజాప్రతినిధులు అధికారులు చెప్పేది ప్రజల కోసం చెప్తారు కాబట్టి మీరందరూ కూడా పాజిటివ్గా తీసుకొని మరి ప్రజల యొక్క పరిస్థితులు గమనించి మీరందరూ కూడా ప్రజాప్రతినిధుల యొక్క చర్యలను మీరందరూ కూడా పాటించాలని చెప్పి వాళ్ళు చెప్పే సూచనలు కూడా మీరు తీసుకోవాలని చెప్పి కూడా తెలియజేసుకుంటూ మరి అందరూ కూడా ఈ డిడిఆర్ఎస్ మీటింగ్కి హాజరైన అధికారులకి మరి ప్రజాప్రతినిధులు అందరూ కూడా మరి పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ.